హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. ఉప్పు మన వంటింటిలో సాధారణంగా కనపడే ఒక వంట సరుకు. ఉప్పు లేనిదే ఏ వంటకమైనా రుచికరంగా ఉండదు. అందుకే వంటల తయారీలో ఉప్పు యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువని చెప్పాలి. అయితే ఇప్పుడు మనం ఉపయోగించే ఉప్పు చేటు చేస్తుందని మీకు తెలుసా? వంటలను రుచిగా మార్చే ఆ ఉప్పే మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేసి మీకు మరణ శాసనం లిఖిస్తుందన్న భయంకర నిజం మీలో ఎంతమందికి తెలుసు? సాధారణ ఉప్పు మనకి ఏ రకంగా చేటు చేస్తుంది, మరి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకునే ముందు మీ పిల్లల్ని ఆనందపరిచే రైమ్స్ని, నీతిని బోధించే కథలను, పిల్లలలోని ప్రతిభను పెంచే ప్లేడో వీడియోల గురించి మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. ఉప్పు ఎలా తయారవుతుంది అని అడిగితే దానికి అందరూ చెప్పే సమాధానం సముద్రపు నీటిని ఎండలో ఆవిరి చేయడం వల్ల ఉప్పు వస్తుందని చెబుతారు. అయితే మనం వాడే ఉప్పు అలా వచ్చింది ఎంతమాత్రం కాదు. అయితే ఇప్పుడు మనం వాడే ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే 1986వ సంవత్సరానికి వెళ్లాల్సిందే. అంతకుముందు వరకు మన దేశంలో అత్యంత తక్కువ ధర కలిగిన వంట సరుకు ఒక్క ఉప్పు మాత్రమే. దేశంలో ఉప్పు అమ్మే చాలా దుకాణాల వారు కనీసం తలుపులకు తాళాలు కూడా వేసుకునేవారు కాదు, ఎందుకంటే దాని ధర అంత తక్కువ కాబట్టి. కానీ 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీతో ఒక పారిశ్రామిక దిగ్గజం జరిపిన చర్చ భారతదేశపు దిశనే మార్చేసింది. వారి భేటీ యొక్క ప్రధాన అంశం ఉప్పు. మన ఈశాన్య భారతంలో అయోడిన్ లోపం వల్ల చాలామంది జబ్బుల బారిన పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి అయోడిన్ అనేది చాలా అవసరం. ఈ అయోడిన్ లోపాన్ని అయోడిన్ ఉప్పు ద్వారా సరిచేయవచ్చు. అందువలన ఆనాడు ఉన్న సాధారణ ఉప్పుని బ్యాన్ చేసి అయోడిన్ ఉప్పునే ప్రజలు కొనేలా ఓ చట్టం చేయమని ఆ కంపెనీ వారు అయోడిన్ ఉప్పు తయారు చేసి మార్కెట్లోకి పంపిస్తారని చర్చ జరిగింది. ఆ తరువాత ఆ బడా పారిశ్రామికవేత్త అప్పటి మంత్రిమండలిలో చేసిన లాబియింగ్ వల్ల రాజీవ్ గాంధీ ప్రభుత్వం సహజంగా తయారు చేయబడే సముద్రపు ఉప్పుని బ్యాన్ చేసి దేశ ప్రజలందరూ అయోడిన్ ఉప్పునే వాడాలనే చట్టం చేసింది. ఈ చట్టమే పారిశ్రామికవేత్తలకు వరంగా, సామాన్య ప్రజలకు శాపంగా పరిణమించింది. ఎందుకంటే అయోడిన్ సాల్ట్ అని సప్లై చేసే ఉప్పు సహజంగా తయారు చేయబడ్డది కాదు. రాజీవ్ గాంధీని కలుసుకున్న ఆ బడా పారిశ్రామికవేత్తకి గుజరాత్ రాష్ట్రంలోని మీఠాపూర్లో ఓ భారీ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేయబడ్డ కెమికల్స్ నుంచి ఒక రకమైన వ్యర్థంగా వస్తుంది. దానినే ఇండస్ట్రియల్ సాల్ట్ అని అంటారు. ఈ సాల్ట్ని భూమిలో డంప్ చేయడం వల్ల అక్కడ భూములలో పంటలు పండవు. అందువల్ల ఆ ఇండస్ట్రియల్ సాల్ట్ని సముద్రంలో కలపాలి. అలా కలపాలంటే ఆ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి సముద్ర తీరం వరకు ఒక రైల్వే లైన్ వేసి రైలు ద్వారా ఆ సాల్ట్ని తరలించి సముద్రంలో కలపాలి. ఈ వ్యవహారం మొత్తం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చుని తగ్గించుకోవడానికి ఆ ఇండస్ట్రియల్ సాల్ట్లో అయోడిన్ కలిపి అమ్మడం మొదలుపెట్టారు. ఈ అయోడైజ్డ్ సాల్ట్ ధర సాధారణ సాల్ట్ ధర కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆ కంపెనీ వారు మరింత ధనవంతులవ్వగా సాధారణ ఉప్పు అమ్ముకునే చిన్న వ్యాపారస్తులు దివాలా తీశారు. అయితే ఈ ఉప్పు ప్రజలు ఉపయోగించడం వల్ల వివిధ రోగాల బారిన పడుతున్నారు. ఎందుకంటే సాధారణంగా మన దేశంలోని ప్రజల శరీరాలలో సరిపడ్డ అయోడిన్ ఉంటుందని చాలా వైజ్ఞానిక పరిశోధనలు చెప్పాయి. అయితే ఉప్పు ద్వారా అదనంగా అయోడిన్ తీసుకోవడం వల్ల శరీరంలో అయోడైన్ శాతం ఎక్కువై అది థైరాయిడ్, ఒబెసిటీ వంటి వివిధ రోగాలకు కారణమవుతుంది. దానికి తోడు అది ఇండస్ట్రియల్ సాల్ట్ అవ్వడం చేత మరిన్ని అదనపు జబ్బులు మన ఒంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఈ వ్యాధులను తగ్గించుకోవడానికి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు మందులకు, డాక్టర్ ఫీజులకు తగలేస్తున్నాం. దీనివల్ల డాక్టర్లు, ఫార్మస్యూటికల్ కంపెనీల వారు మరింత ధనవంతులుగా మారి సామాన్య జనాన్ని మాత్రం రోగాల పాలు చేస్తున్నారు. 1986 నుంచి ఒక కంపెనీ వారు తయారు చేసిన ఈ సాల్ట్ని ఆదర్శంగా తీసుకుని దేశంలో చాలామంది బడా పారిశ్రామికవేత్తలు ఈ విషపూరితమైన సాల్ట్ని వివిధ పేర్లతో మార్కెట్లో కుమ్మరిస్తుంటే అది తెలియక మనం అదే విషయాన్ని రోజు వంటల్లో వేసుకుని తింటున్నాం. ఈ మధ్య జరిగిన పరిశోధనలలో
ప్రస్తుత కాలంలో చాలామందికి బీపీలు, థైరాయిడ్, ఒబెసిటీ, నరాల బలహీనతలు వంటి వివిధ రకాల వ్యాధులు రావడానికి కారణం నేడు ఉపయోగిస్తున్న ఉప్పు వల్లనే అని తేలింది. అమెరికా వంటి దేశాలలో మనకంటే ముందు నుంచే ఈ సాల్ట్ దందా మొదలవగా అక్కడి ప్రజలు కూడా ఈ సాల్ట్ వల్లనే నష్టాన్ని గమనించి స్వచ్ఛమైన సముద్రపు ఉప్పును ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే మార్కెట్ నిండా ఈ అయోడైన్ సాల్ట్ ఉండటంతో అక్కడి వ్యాపారులు స్వచ్ఛమైన సముద్రపు ఉప్పుని తక్కువగా సరఫరా చేసి వాటి రేట్లు మాత్రం 4 రెట్లు ఎక్కువ చేసి అమ్ముతున్నారు. దానివల్ల అక్కడి వ్యాపారస్తులు ఈ రకంగా కూడా ధనార్జన మొదలుపెట్టారు. కావున మనం పూర్తిగా మునిగిపోకముందే మేల్కొందాం. మన శరీరాలను జబ్బుల కార్ఖానాలుగా మార్చి మన జీవితాలను ఆసుపత్రుల పాలు చేసే బ్రాండెడ్ సాల్ట్ ప్యాకెట్లను స్వచ్ఛందంగా కొనడం మానేసి ఈ కార్పొరేట్ పెత్తందారులకు బుద్ధి చెప్పి మన పూర్వీకులు వాడిన స్వచ్ఛమైన సముద్రపు ఉప్పునే వాడదాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.